హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీ దుర్గా భవానీ D1 ఆల్-ఇన్-వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నోని జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చిన్న సైజు నోని పండ్లు 2 తీసుకోవాలి. వీటిని తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నోని పండ్లలో వాటర్ క్వాంటిటీ 95.6 గ్రామ్స్, శక్తి 15 క్యాలరీలు, ప్రోటీన్ 0.4 గ్రామ్స్, ఫ్యాట్ 0.1 గ్రామ్స్, కార్బ్స్ 3.4 గ్రామ్స్, ఫైబర్ 0.2 గ్రామ్స్, విటమిన్ సి 33.6 గ్రామ్స్, కాల్షియం 10 మిల్లీగ్రామ్స్, సోడియం 10 మిల్లీగ్రామ్స్. ఇలా కెమికల్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నోని పండ్లని చిన్న చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. నోని చెట్లను మొరిండా సిట్రిఫోలియా లేదా ఇండియన్ మల్బరీ అని కూడా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మరియు పాలినేషియన్ దీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ నోని చెట్లను పెంచుతున్నారు. ఇది సర్వరోగ నివారిణి. మార్కెట్లో నోని జ్యూస్ లభిస్తుంది. ఇది కొంచెం చేదుగా ఉంటుంది. దీనిని జ్యూస్ చేసుకొని తాగాలి. అన్ని రోగాలను తగ్గించేలా అద్భుతమైన రోగనిరోధక శక్తిని మన శరీరానికి అందించే ఈ నోని జ్యూస్ను అందరూ త్రాగి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నోని జ్యూస్ని బాగా మిక్సీ పట్టి బాగా జ్యూస్ అయ్యేలా చేయాలి. వ్యాధి నిరోధక శక్తి కలిగిస్తుంది. క్యాన్సర్, షుగర్, గుండె సంబంధిత వ్యాధులు, లివర్, బీపీ ఇలా అన్ని రకాల వ్యాధులని నివారించుటకు ఉపయోగపడుతుంది. జ్యూస్ పట్టుకున్న తర్వాతకి స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్ నుంచి జ్యూస్ని వేరు చేసుకోవాలి. చక్కగా జ్యూస్ని వడపోసుకొని, ఒకవేళ మీకు వాటర్ తక్కువైతే ఇంకొన్ని వాటర్ పోసుకొని మిక్సీ చేసుకొని జ్యూస్ని బాగా లిక్విడ్ ఫామ్లో వచ్చేలా చేసుకోవాలి. ఈ జ్యూస్లో బురద ఎక్కువ వస్తుంది. పండుకాయలు అయితే మంచిగా జ్యూస్ వస్తుంది. కొంచెం దూరకాయలు అయితే బురద ఎక్కువ వస్తుంది. దాన్ని చూసి సెలెక్ట్ చేసుకోండి పండ్లని మీరు. ఒక జ్యూస్ని వడగట్టుకున్న తర్వాత ఒక నిమ్మ చెక్క పిండుకొని తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది. మీ ఇంట్లో కూడా నోని పండ్లు దొరికితే ఇలా జ్యూస్ చేసుకొని తాగండి. మీ ఆరోగ్యానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. జ్యూస్ టేస్ట్ అయితే కొంచెం వగరుగా ఉంది, కానీ చాలా మంచిది ఆరోగ్యానికి. మనం తాగగలిగేలా ఉంది.